మిమ్మల్ని మీ ఉత్సాహాన్ని చూస్తుంటే నాకు ఒక మాట అనిపిస్తుంది. గద్వాల్ గడి మీద టేకేదారుల జెండా కాదు, ఉద్యమకారుల జెండా. ఎందుకంటే ఉద్యమంలో కొట్లాడి రాష్ట్ర సాధనలో ముందుండి ఆ తర్వాత కూడా అనునిత్యం ప్రజల మధ్యలో ఉంటూ ఒక యువకుడిగా ఉస్మానియా యూనివర్సిటీ స్కాలర్గా పోయి ఉద్యోగం చేసుకోవచ్చు, హ్యాపీగా ఫ్యామిలీని చూసుకుంటూ ఉండొచ్చు. కానీ అవన్నీ పక్కకు పెట్టి నేను నా ప్రజల కోసం పనిచేయాలనేటటువంటి ఒక గట్టి సంకల్పంతో మరి 10 సంవత్సరాలు అయినా సరే, ఓటమి ఎదురైనా సరే, ఎప్పటికన్నా ఖచ్చితంగా నా ప్రజలకు న్యాయం చేయాలనే సంకల్పంతో పనిచేస్తున్నటువంటి వారి కమిట్మెంట్ని నచ్చి మరి మనం జాగృతిలోకి ఆహ్వానించడం జరిగింది. మా ఆహ్వానం మేరకు జాగృతిలో మీ మొత్తం బృందంతో వచ్చినందుకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. గద్వాల్ అంటేనే మన అమ్మ జోగులమ్మ, ఆ అమ్మవారి దయతోని ఖచ్చితంగా రాష్ట్రం అంతా బాగుంటుంది. గద్వాల ప్రజల జీవితాల్లో కూడా మంచి మార్పును తీసుకొస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మనకు తెలుసు గద్వాల్ అంటే ఏం మాట్లాడతారు, ఒక పక్క చేనేత కష్టాలు, ఇంకో పక్క సీడిపత్తి కష్టాలు, ఇంకో పక్క దేశంలోనే అత్యంత వెనుకబాటుతనం ఉన్న ఐజా లాంటి మండలాలు. మరి 80 ఏండ్లు గడిల పాలన నడిచింది. ఒకటి బంగ్లా, ఇంకోటి బంగ్లా. వీళ్ళ ఇద్దరి పాలన 80 ఏండ్లలో ఆడపిల్లలు కనీసం చదువు చెప్తలేరు ఐజా మండలంలో. దేశంలోనే లాస్ట్ నంబర్లో ఉన్నది. ఇక మరి కేటితోటి మండల్, ఐజా మండల్, గట్టు మండల్, ఇవన్నీ కూడా ఒకటిని మించి ఒకటి వెనుకబాటుతనంలో పోటీ పడుతున్న పరిస్థితి ఉన్నది. మరి అంత గొప్ప గొప్ప వాళ్ళు ఉంటే ఎందుకు వెనుకబాటుతనం అని ప్రశ్నిస్తున్నటువంటి నడిగడ్డ పోరాట సమితి ఆ నాయకులకు అందరికీ కూడా మళ్ళీ అభినందనలు. ఆ స్పిరిట్ అట్లనే ఉండాలి, ఎందుకంటే పోరాటం ఇంకా కొంచెం కొనసాగుతుంది. ఆ బంగ్లను పక్కకు తప్పించి గద్వాల గడి మీద ఉద్యమకారుల జెండా ఎగిరేంత వరకు కూడా ఆ పోరాటం, ఆ కోపం, ఆ దుఃఖం దాచుకొని ఉండాలి. ఎందుకంటే మొన్న వచ్చినాం రైతు గర్జన సభకి, ఆ రోజు చెప్పినాం మా సీడిపత్తి రైతులకు అన్యాయం జరుగుతుందని. ఇక్కడ దాకా వస్తుంది, హైదరాబాద్ దాకా రైతుల్ని తీసుకొస్తుంది, అన్యాయం జరుగుతుందని చెప్పింది. ఇప్పటి వరకు కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి అలీబాబా 40 దొంగల్లాగా, అరుణమ్మ అండ్ 40 మంది ఏజెంట్లు వాళ్ళ బ్యాచ్ బందిపోట్లలాగా రైతుల్ని దోచుకుంటుంటే కనీసం ఆ సీడిపత్తి డబ్బులు ఇవ్వకపోవడం ఇప్పటి వరకు అంటే చాలా అన్యాయం. ఆ 200 కోట్ల రూపాయలు తక్షణమే విడుదల చేయాలని మేము మళ్ళొకసారి తెలంగాణ జాగృతి తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి గద్వాలకు వచ్చిన రోజు అక్కడ చేనేత కార్మికులు చూసి మనం ఆ రోజు డిమాండ్ చేసినాం, లోన్లు పెండింగ్ ఉన్నాయి ఇవ్వమని. ఆ లోన్లు ఇప్పుడు వచ్చినాయి, కానీ ఇక ముందు చేపట్టాల్సిన అనేక చేనేత కార్యక్రమాలని మొత్తం కూడా ప్రభుత్వం నిర్వీర్యం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతున్నది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చేనేత కార్మికుల పక్షాన నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను. ఖచ్చితంగా వాళ్ళకు ఉచితంగా ఇవ్వాల్సినటువంటి నూలు కావచ్చు, రంగులు కావచ్చు, యథావిధిగా ఆ స్కీమ్స్ అన్ని కొనసాగించాలని చెప్పి చేనేత కార్మికుల పక్షాన కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను.